నరేంద్రపురం గ్రామ పరిధిలోని ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ లో ప్రమాదానికి గురైన రామచంద్రపురం పట్టణానికి చెందిన ఎస్కే కమల్ బాషాకు పూర్తి స్థాయి వైద్యం చేయించాలి అని 15 లక్షల నష్టపరిహారం యాజమాన్యమే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమాశంకరం మాట్లాడుతూ రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీలో విధి నిర్వహణలో ఉన్న కార్మికుడు ఎస్కే కమల్ బాషా గత 9/10/2025 గురువారం ఉదయం 10 గంటలకు మిల్లులో స్టారెక్స్ ఎలివేటర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా 3-ఫేజ్ విద్యుత్ షాక్ గురై 40 అడుగుల ఎత్తు నుండి పడిపోయాడు కిందకి. ఈ ప్రమాదంలో అతని కాలు, భుజం, దవడ ఎముకలు విరగడంతో పాటు తలకి తీవ్ర గాయాలయ్యాయి. చెవిలోని కర్ణబేరి నరం దెబ్బతిని తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లాడు అని, తీవ్రమైన ప్రమాదం జరిగినప్పటికీ బయటకు వస్తుందనే భయంతో యాజమాన్యం పోలీస్ కేసు నమోదు కాకుండా అడ్డుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా రహస్యంగా వైద్యం చేయించింది. అన్ని ఖర్చులు భరిస్తామని చెప్పిన యాజమాన్యం ఎస్కే బాషా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించింది తప్ప అదనంగా ఎలాంటి ఖర్చు చేయలేదు. మందులు, తిండి కూడా సహాయం చేయకుండా బాధితుడిని వదిలేశారు. 12 సంవత్సరాలుగా అదే పరిశ్రమలో పనిచేస్తున్న కమల్ బాషా ప్రమాదంలో పూర్తిగా ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నాడు. ఐఎఫ్టియు ఘటన ఖండిస్తూ డిమాండ్ చేసింది. ఐశ్వర్య ఆగ్రో ఫుడ్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, ఐఎఫ్టియు నాయకులు చింత రాజారెడ్డి, ఎంఆర్పిఎస్పి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది, కానీ ఈ గ్రామ ప్రజలకే అది అందుబాటులో లేదు. ఎందుకు లేదంటే బస్సులు ప్రభుత్వం పల్లె వెలుగుల బస్సుని మరి ఈ గ్రామాల మీదుగా ఏదైతే 5-6 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల మీదుగా మరి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ కలిపి అక్కడ బస్సులు ఏర్పాటు చేసినట్టయితే ఈ మహిళలు, అదేవిధంగా విద్యార్థులు, ప్రజలు కూడా మరి రాజమండ్రి చేరుకోవడం ఉంటుంది. ఎందుకంటే వేలాది మంది మరి ఉపాధి నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అందరూ కూడా మరి రాజమండ్రి రాను పోను పోతూ ఉంటారు. అందుకోసం చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మరి రాజమండ్రి చాకలనాడు కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ పలసాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. అన్ని రకాల పళ్ళు కూడా మరి రాజమండ్రి పట్టుకెళ్తారు. అందుకోసం అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ సంస్థకు సంబంధించి ఆర్టీసీ ఏదైతుందో ఈ గ్రామాల ప్రజలకే ఆర్టీసీ పల్లె వెలుగుల బస్సులు ఏదైతున్నాయో ఈ పల్లె వెలుగు బస్సులు వేసినట్టయితే మరి ప్రభుత్వం ఏదైతే పథకం పెట్టిందో మహిళలకు ఉచిత బస్సు, అది వాళ్ళకి న్యాయం జరుగుతుందనేసి రైతు కూలీ సంఘం, కార్మిక సంఘం మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఒక పెళ్లికి కానీ ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రైవేట్ వాహనాలు ఆటో పెట్టుకుంటే ఆ ఆటోకి 1000 రూపాయలు అవుతుంది. ఏదైనా కార్యక్రమంకి వెళ్ళాలంటే మరి ప్రయాణ ఖర్చులు ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అది ఉన్నతాధికారులకు ఆలోచించి ఈ ఏదైతే 6 గ్రామాలకు సంబంధించినటువంటి మరి ప్రజలకు సంబంధించి రవాణా ప్రయాణ సౌకర్యార్థం మరి పల్లె వెలుగుల బస్సుల్ని మరి ఆ గ్రామానికి కేశవరం టు రాజమండ్రికి బస్సు సౌకర్యం కల్పించాలనేసి ఈ సందర్భంగా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరపుని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర్. ఇప్పుడు బస్సు వేసే వరకు పోరాడతారా, లేకపోతే బస్సు వేసే వరకు కూడా మేము ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సౌకర్యం కల్పించే వరకు కూడా మా యొక్క సంఘాల నాయకత్వంలో మేము పోరాటం చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. టీఆర్జీఎస్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం చెందినటువంటి ఎస్గా బాస్ అనేటువంటి కార్మికుడు 9/10/2025 ఆయన విధి నిర్వహణలో ఉండగా ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్లో నరేంద్రపురం దగ్గర ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలో పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆయనకి యాజమాన్యం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీలో జిఎస్ఎల్లో పెట్టి ఆరోగ్యశ్రీ కోట ధర వైద్యం చేయించారు. ఏదో అరకొరగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈరోజు ఎస్కే బాషా పనిచేయని స్థితిలో ఉన్నాడు. మరలా ఆపరేషన్ పడుతుంది. చాలా గ్రీవియస్ ఇంజరీస్ ఆయన తగిలిని. యాజమాన్యం ఒక 1 వారం రోజులు జిఎస్ఎల్లో పెట్టి వైద్యం చేయించి పక్క తప్పుకుంది. కానీ అప్పటి నుంచి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఐశ్వర్య ఇండస్ట్రీ అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. కానీ అక్కడ కార్మికుడు చావు బతుల మీద ఉంటే యాజమాన్యం పట్టించుకోకుండా తప్పించి తిరుగుతూ ఉన్నది. గతంలో కూడా కలెక్టర్ గారికి మేము మెమోరం ఇచ్చాం.
ఈరోజు కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే పని ప్రమాద పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం తప్పించుకోకుండా తిరుగుతుంటే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఎస్కే బాసాకి పూర్తి స్థాయి వైద్యం అందించాలి. అలాగే అతను పనిచేయలేడు కాబట్టి ఇక అతనికి పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని 15 లక్షల రూపాయలు ఇప్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు ప్రభుత్వం కల్పించుకొని ఈ ఎస్కే భాష కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అన్నా భాష ఎస్కే భాష కుటుంబానికి ఇవాళ నష్టపరిహారం 15 లక్షల రూపాయలు రద్దు చేయాలి అగ్ర రైస్ మిల్లును.